హలో, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. నేను చాలా యూట్యూబ్ కుకింగ్ ఛానల్స్ వీడియోస్ చూస్తున్నప్పుడు వింటూ ఉంటాను, రెస్టారెంట్ స్టైల్లో లేదా రెస్టారెంట్లో చేసినట్టుగా అని వ్యాఖ్యానం చెప్తూ ఉంటారు. నాకు అర్థం కానిది ఏంటంటే, మన తెలుగు వాళ్ళకి ఇంట్లో వంట కంటే బయట తిళ్ళే ఎక్కువ ఇష్టమా అని. నాకు మాత్రం గొప్ప వంట అనేది ఇంట్లోనే మొదలవుతుంది. జనరల్గా మన అమ్మల చేతి వంట. ఈరోజు మీకు చూపించే వంట అలాంటిదే. ఇది ఇంట్లో మీ అమ్మగారు చేసేలాంటి చికెన్ కర్రీ. ఇది తింటే మీ అమ్మగారు గుర్తుకు రావడం ఖాయం. అందుకే దీనికి మామ్స్ చికెన్ కర్రీ అని పేరు పెట్టాము. మొదలెడదామా? ఆముక్తమాల్యద కిచెన్లో అన్ని రెసిపీసు గ్రామ్స్లోనే ఇస్తాము. గ్లాసులు చెంచాల కొలతలతో ఖచ్చితమైన మెజర్మెంట్స్ చేయడం అవదు అని మా అభిప్రాయం. అమెజాన్లో ఒక కిచెన్ వేయింగ్ స్కేల్ కొని మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నా అభిప్రాయంతో ఒప్పుకుంటారు. రెసిపీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. మామ్స్ చికెన్ కర్రీ చేయడానికి కావలసిన వస్తువులు: చికెన్, తర్వాత గ్రేవీ బేస్ కోసం ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, నూనె. డ్రై రోస్ట్ చేసి సీజన్ చేయడానికి ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు. సీజనింగ్కి ఉప్పు, పసుపు, కారం. చివర్లో వేయటానికి కొత్తిమీర. చికెను 50 గ్రాములు ముక్కలుగా కట్ చేయించుకోండి. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర సన్నగా తరుక్కోండి. ఎండు కొబ్బరి సన్నగా పొడుగ్గా తరుక్కోండి. పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకోండి. ఒక మూకుడు తీసుకొని అందులో ముందు ఎండు కొబ్బరి ముక్కలు వేసి సగం వేగే వరకు వేయించండి. ఇప్పుడు ఎండు కొబ్బరికి జతగా ధనియాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ధనియాలు ఒక గింజ తీసుకొని నలిపితే పొడిలా రాలిపోవాలి అంతవరకు వేయించండి. ఈ డ్రై రోస్టింగ్ అంతా సిమ్లోనే చేయాలి అని, ఇంకా కాన్స్టెంట్గా గరిటెతో తిప్పుతూనే చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గసగసాలు వేసి చిటపటలాడే వరకు వేయించండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మార్చి చల్లారాక మెత్తగా పొడి కొట్టుకోండి. ఒక బాండీ తీసుకొని మంట హైలో పెట్టుకోండి. నూనె పోసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. వేరుశెనక్కాయలు కొత్త పంట ఆయిల్ తీసుకోవడానికి వాడితే అందులో తేమ ఎక్కువ ఉండి వేడి చేసినప్పుడు ఇలా నురగ వస్తుంది. మీకు కనిపిస్తోంది అదే. ఉల్లిపాయలు వేగాక టొమాటోలు వేసి మెత్తబడి కొంచెం వేగే వరకు ఉంచండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఆయిల్ వదిలే వరకు వేయించండి. ఇప్పుడు చికెన్ వేసి ముందు బాగా కలిపి మంట సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపండి. రెసిపీలో ఇచ్చిన నీళ్లు పోసి ఇంకొకసారి కలిపి మూత పెట్టి మీడియం మంటలో చికెన్ పూర్తిగా ఉడకనివ్వండి. ఇది ఇంట్లో వండినట్టు సిమ్లో వండే వంట, అంతేకాని రెస్టారెంట్లో చేసినట్టు హైలో చేసేది కాదు. కాసేపటికి చక్కగా చికెన్ ఉడికి
మీకు కూర మీదకి అక్కడక్కడ ఆయిల్ తేలి కనిపిస్తుంది. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టుకున్న మసాలాలు వేసి బాగా కలపండి. స్టవ్ కట్టేసి కొత్తిమీర చల్లి దించేయండి. నేను ఎప్పుడూ చెప్పే పద్ధతిలో 1 గంట సేపు వండిన గిన్నెలోనే ఉంచి ఫ్లేవర్స్ బిల్డ్ అవనివ్వండి. తర్వాత అన్నంలో కలుపుకొని తిని ఎంజాయ్ చేయండి. ఇందులో ఎటువంటి వేరియేషన్స్ నేను సజెస్ట్ చేయను. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీ పద్ధతి ఏమిటో మాకు కూడా చెప్పండి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.